హాయ్ అండి. ఇది వచ్చేసి సండే మార్నింగ్ వ్లాగ్. ఇక సండే అంటే ఇక అందరు ఇంట్లోనే ఉంటారు. ప్రశాంతంగా అయితే టిఫిన్ చేసుకోవచ్చు. లేట్ అయినా ఏం కాదు. స్కూల్ హడావుడి ఉండదు కదా పిల్లలకి. సో ఇక అందుకనేసి అయితే మ్యాక్సిమం సండే వస్తే పూరీని ప్రిపేర్ చేస్తాను. ఇక నేను ఏంటంటే ఇక్కడ టైల్స్ ఉన్నాయి కదా వాటి మీద చేస్తాను. మళ్ళీ వేరే చోట కూర్చొని చేయడం అదంతా కష్టం అవుతుంది. కర్రీ అయితే ఫస్టే ప్రిపేర్ చేశాను. పూరీ కర్రీ వచ్చేసి నార్మల్గా శనగపిండితో చేస్తాం కదా. 3-4 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని వాటర్ యాడ్ చేసిన తర్వాత వాటర్ బాయిల్ అవుతున్నప్పుడైతే శనగపిండి అయితే యాడ్ చేశాను. సింపుల్గా అయితే ఉంటుంది. సో పూరీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇక మా బాబుకైతే చాలా ఇష్టం పూరీలోకి ఇలా కర్రీ చేసిస్తే. ఇక అందుకని మ్యాక్సిమం ఎప్పుడు పూరీ చేసినా కంపల్సరీ అయితే ఇలా అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఆయిల్ అయితే కొంచెం వేసానండి. మళ్ళీ వేరే కర్రీలోకి యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇక అందుకనేసి ఆయిల్ కొంచెం తక్కువ వేసాను. అందువల్ల కూడా కొంచెం పూరీలు పొంగలేదైతే అనిపించేసింది. అయినా ఏం కాదు అనేసి కొంచెమే ఆయిల్ అయితే యూజ్ చేసేసాను. ఇక మేమందరం వచ్చేసి 4 మెంబర్స్ ఉంటాము. ఇక కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా నుంచొని చేయడం. ఇక మా అత్తయ్య వచ్చేసి తను కూడా హెల్ప్ చేసిందనమాట. నేనైతే ఇక ఆయిల్లో వేస్తున్నాను. తనైతే పూరీలు అయితే ఇలా అయితే చేసి అయితే ఇచ్చేసింది. ఇప్పుడు టైం వచ్చేసి 9 అలా అయితే అవుతుందండి. మార్నింగే జావ అయితే తాగేసాం. టీ తాగి జావ తాగిన తర్వాత కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటాం. 1 అవర్ అలా టైం తీసుకున్న తర్వాత ఇలా అయితే పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నాననమాట. సో ఏదో ఒకటి పొట్టలో పడితే పూరి కోసం వెయిట్ చేయం కదా. ఇక అందుకనేసి మ్యాక్సిమం అయితే కంపల్సరీ సజ్జలు జొన్నలు జావ ఉంటుంది కదా అదైతే ఫస్ట్ చేస్తాను. అందరం తాగిన తర్వాత మళ్ళీ కొంచెం టైం తీసుకొని అయితే పూరి అయితే ప్రిపేర్ చేశాను. సో ఈరోజు అయితే మేము కొంచెం క్లీనింగ్ కూడా ఉందన్నమాట ఇంట్లో. సో వాష్ చేయాలి మొత్తము. ఇక అందుకనేసి పూరి అయితే తిన్న తర్వాత ఇక ఆ పని అయితే మొదలు పెట్టేసేయాలి. ఇక మేమంతా అయితే ఒకేసారి తింటాం మ్యాక్సిమం. ఇక ఎవరి ప్లేట్లు అయితే వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాను అనమాట. మా బాబు అయితే వెయిట్ చేస్తున్నారనమాట పూరి ఎప్పుడు వస్తే తిందామా అనేసి. సో వాడికైతే చాలా అంటే చాలా ఇష్టం. వాడి కోసమైనా సరే సండే వస్తే మ్యాక్సిమం అయితే పూరి చేస్తూ ఉంటాను. సో స్కూల్ టైంలో ఎప్పుడైనా వాడికి అడిగితే మాత్రం అప్పుడు కూడా చేసిస్తూ ఉంటాను వాడి కోసమైనా సరే. సో ఇక మేమైతే తినేస్తున్నాం అనమాట. ఇక అందరికీ సరిపోయేలాగైతే వేసైతే ఇచ్చేసాను. సో మళ్ళీ కావాలంటే ఇంకొన్ని అయితే ఉన్నాయి. 2-3 మిగిలైతే ఉన్నాయి. సో ఇవి ఎవరైనా తింటారు అనేసి అయితే పక్కనైతే పెట్టేశాను. ఇది వచ్చేసి మా అక్క పంపించిందనమాట. కొర్రమీన పచ్చడి ఉంటుంది కదా. సో చేపలు పచ్చడి అయితే చేసి అయితే పంపించింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ తిన్నాను. తిన్న తర్వాత వీడియో తీసాను అనమాట.